బేగంపేటలో నిర్వహిస్తున్న వింగ్స్ ఇండియా 2024 రెండో రోజు కూడా కొనసాగుతోంది. దేశ విదేశాల నుంచి వచ్చిన విమానాలు, హెలికాప్టర్లు, స్పెషల్ చాపర్స్ ఇక్కడ ప్రదర్శనకు పెట్టారు. ప్రమాద సమయాల్లో విపత్తులప్పుడు కాపాడే ఎయిర్ బస్ హెలికాప్టర్, ఎయిర్ అంబులెన్స్ ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఫ్రాన్స్ లో తయారైన ఈ చార్టర్ క్రాఫ్ట్ అంబులెన్స్ వింగ్స్ ఇండియా 2024 ప్రదర్శనలో స్పెషల్ అట్రాక్షన్. బేగంపేట వింగ్స్ ఇండియా షో నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి తేజస్విని అందిస్తారు. లోని బేగంపేటలో రెండో రోజు కూడా వింగ్స్ ఇండియా 2024 అనేది ఘనంగా జరుగుతుంది. ప్రెసెంట్ అయితే B2B వాళ్ళకి మాత్రమే ఈ రోజు అనుమతి ఉంది, అంటే బిజినెస్ టు బిజినెస్ చేసుకునే వాళ్ళకి. అయితే ప్రస్తుతం మనం చూసుకున్నట్టయితే విజువల్లో హెలికాప్టర్ ఎయిర్ అంబులెన్స్ అనేది ఉంది. అంటే సాధారణంగా హెలికాప్టర్ అనేది ట్రావెల్ పర్పస్ కోసం యూజ్ చేస్తూ ఉంటారు, అంటే కొద్ది గంటల్లోనే మనము డెస్టినేషన్ చేరుకోవచ్చు. కాకపోతే ఇక్కడ మనకు కనిపిస్తున్న హెలికాప్టర్ ఏదైతే ఉందో మనిషి ప్రాణాలను బతికించడానికి ఈ హెలికాప్టర్ అయితే ఉంటుంది. సో దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి ఉన్నారు. సో వివేక్ గారు చెప్పండి, ఇక్కడ ఈ దీని స్పెషాలిటీ ఏంటి? ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఎయిర్ అంబులెన్స్ అండ్ దీంట్లో ఏంటంటే ఒక హాస్పిటల్కు సంబంధించిన ప్రతి ఒక్క ఎక్విప్మెంట్స్ అనేది ఇందులో ఉంటాయి. మెయిన్గా చెప్పాలనుకుంటే ఇందులో ఏఈడి ఉంటుంది అండ్ స్ట్రెచ్చర్ అండ్ వీల్ చైర్ అండ్ ఆక్సిజన్ అండ్ ఇంక్యుబేషన్ టైప్స్ అండ్ అదేవిధంగా మనకు ఏ ఎమర్జెన్సీ అయినా కానీ డెలివరీ పేషెంట్స్ ఎక్కడున్నా కానీ ఎలాంటి రోడ్డు సదుపాయాలు లేకపోయినా కానీ అక్కడికి ఈ అంబులెన్స్ అనేది క్షణాల్లో చేరుకొని అక్కడ నుంచి ప్రీ హాస్పిటల్ కేర్ అందించడానికి ప్రత్యేకంగా ఇది ఉపయోగపడుతుంది. బీపీ ఆపరేటర్స్ కానీ, వెంటిలేషన్ కానీ, ఏఈడి అంటే కార్డియాక్ అయిన పేషెంట్ని తొందరగా రికవరీ చేయడానికి ఏఈడి అనేది ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఇందులో వెంటిలేషన్ పరంగా హైపర్ వెంటిలేషన్ ఇవ్వడానికి, బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చిన పేషెంట్కి 0% పడిపోయినా కానీ సిపిఆర్ ఇచ్చి అంబు బ్యాగ్ అలాంటి యూస్ఫుల్కు ఉపయోగపడాల్సిన అన్నీ ఉన్నాయి. ప్రతి ఒక్క సాధారణ పేషెంట్కి కూడా సాధారణంగా ఉపయోగపడే ప్రతి ఒక్కరికి కూడా ఇది ఉపయోగపడే విధంగా ఇక్కడ ఉండడం జరిగింది. అండ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ 10TV. సో ఓకే, మనమైతే ఇంటీరియర్ చూసుకున్నాము. సో ఎక్స్టీరియర్ పరంగా అంటే దీని మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా ఉంటుంది? సో ఎయిర్ బస్ దీని మ్యానుఫ్యాక్చరింగ్ చేసింది. సో దీని స్పెషాలిటీస్ ఏముంటాయి? This manufacturing is in France, but the helicopters are flying in India also. If you see over here, we can load the patient from this area. It is very easy to put a patient inside. We will have 2 doctors and 2 pilots, and we have a capacity to load 1 patient and 2 doctors. So 1 doctor and 1 paramedic. It is very easy to load a patient. This machine can land anywhere. It just needs a flat ground and it can land there. Of course, it has to be a clear area. It is meant for villages. It is meant for highways. It can stabilize patients very quickly. సో డాక్టర్ వచ్చేసి ఈ ఇక్కడున్న హెలికాప్టర్ ఎయిర్ అంబులెన్స్ అనేది ఎలా పనిచేస్తుంది, సో ఇక్కడున్న ఎక్విప్మెంట్స్ తో మనిషి ప్రాణాలు ఎలా బతికించవచ్చు అనేది చెప్తారు. అండ్ బేసికలీ మనం చూసుకుంటే స్టెథోస్కోప్ అనేవి మనకి అంబులెన్స్ లో దొరుకుతాయి. అండ్ ఇక్కడ కూడా సేమ్ అంటే రోడ్ మీద మనం ట్రావెల్ చేసినప్పుడు ఎలాంటి అంబులెన్స్ లో ఉండే ఎక్విప్మెంట్స్ ఉంటాయో ఇక్కడ కూడా సేమ్ అదే రీతిలో హై అండ్ టెక్నాలజీలో ఉన్నాయి. సో సార్ చెప్పండి, సో హౌ does it works everything? This is a helicopter air ambulance equipped with all latest gadget medicines and everything, and ventilators, defibrillators, monitor, oxygen machines, ambu bags, all intubation kits, delivery kits, जो भी हो वो सारा कुछ मैनेज किया जा सकता है. This manage everything inside the air ambulance. Okay, ये all equipped. How about the safety measures for this helicopter? The 100% safe. As per the guidance of DGCA rules, we follow every rules. కెమెరా పర్సన్ వెంకట్తో తేజస్విని, హైదరాబాద్ బేగంపేట వింగ్స్ ఇండియా నుంచి.